నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఈరోజు మనం హనంకొండ బస్ డిపోలో ఆర్ఎం దగ్గర ఉన్నామండి, శ్రీలత మేడం దగ్గర. మేడం చెప్పండి, ఇప్పుడు మేడారం రాబోతుంది, అంతా హడావిడిగా ఫ్రీ బస్సులు అయితే వస్తున్నాయి. ఇప్పటివరకే రష్ ఎలా ఉంది ఫ్రీ బస్సు స్టార్ట్ అయినప్పటి నుంచి? అందరికీ నమస్కారం. మీరు చూస్తూనే ఉండుంటారు, చాలా రద్దీ పెరిగింది. ఇంత ముందు కంటే మాకు ఒక 20% ప్యాసింజర్స్ అయితే పెరిగారండి అన్ని రూట్స్లోనూ. కొన్ని రూట్లో ఎక్కువ రద్దీ ఉంది, దానికి అనుగుణంగా మేము ట్రిప్స్ ఎక్కువ పెంచుతున్నాము. సో మహిళలందరూ ఈ మహాలక్ష్మి పథకాన్ని చాలా బాగా సద్వినియోగం చేసుకుంటున్నారండి. సో ఈ పథకం వల్ల నిరుపేద మహిళలకైతే చాలా ఉపయోగం ఉంది. రోజు కూలీ చేసుకునే వాళ్ళు దూర ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడికి హన్మకొండకు వచ్చి కూలీ పనులు చేసుకుని వెళ్ళేవాళ్ళు నెలకు ఒక 1500 to 2000 ఖర్చు పెట్టాల్సి వచ్చేది. ఇప్పుడు వాళ్ళకి ఆ డబ్బులు మిగిలిపోయినాయి. అలాంటి వాళ్ళందరూ చాలా ఆనందంగా మా బస్ స్టేషన్లో ఉండటం మేము చూస్తున్నాము. సో ఈ పథకం అనేది సమాజం మీద చాలా రకంగా పాజిటివ్ ఇంపాక్ట్ ఉందని అనుకుంటున్నాం. యాజ్ ఏ ఉమెన్గా మీరు ఇప్పుడు ఇక్కడ వర్క్ చేస్తున్నప్పటి నుంచి ఇప్పుడు మీ హయాంలో ఇది రావడం మీకు ఎలా అనిపిస్తుంది? చాలా చాలా సంతోషంగా అనిపిస్తుందండి. అంటే ఒక మహిళగా ఈ పథకం అంటే చాలా నిరుపేద మహిళలకి చాలా ఉపయోగకరంగా ఉండే ఈ పథకం రావటం చాలా సంతోషంగా అనిపిస్తుంది. ఇప్పటి వరకు అంటే కొంచెం ఆర్థిక స్వతంత్రం లేని మహిళలు చాలామంది ఉంటారు, మనకు తెలుసు, నిరుపేద మహిళలు. అట్లాంటి వాళ్ళకి ఇష్టమైన పుణ్యక్షేత్రాలు దర్శించుకోవాలన్నా కూడా ఆ కోరికని అంటే ప్రయాణ ఖర్చులకు దడిసి మానుకున్న వాళ్ళు చాలామంది ఇప్పుడు మేము వేములవాడ, భద్రాచలం, కాళేశ్వరం వెళ్ళటం చూసాము. సో వాళ్ళు అంటే చాలా ఆనందంగా బస్ స్టేషన్లోకి వచ్చి కూర్చొని డిసైడ్ చేసుకుంటున్నారు, కాళేశ్వరం వెళ్దామా, భద్రాచలం వెళ్దామా అని. సో అలాంటి ఫ్రీడమ్ వచ్చింది మహిళలకి. అట్లాగే అంటే నిరుపేద మహిళలే కాదు, కొంచెం ఆర్థికంగా మంచి పరిస్థితిలో ఉన్న వాళ్ళు కూడా సొంత వాహనాలు వదిలేసి కుటుంబంతో ప్రయాణం చేస్తూ ఉన్నారు. అంటే మీరు కూడా ఒక లేడీయే, మీకు తెలుసు, కొంచెం పొదుపు చేసుకునే అవకాశం వస్తే దాన్ని వదులుకోరు ఏ మహిళ. సో వాళ్ళకి ఆర్థికంగా లేదని కాదు, ఇలా అయితే మనం ఖర్చు మిగిల్చుకోవచ్చని రావటం వల్ల దీనివల్ల రోడ్డు మీద వాహనాల సంఖ్య తగ్గుతుంది, కంజెషన్ తగ్గుతుంది, పొల్యూషన్ తగ్గుతుంది, యాక్సిడెంట్స్ తగ్గుతాయి. సమాజం మీద చాలా పాజిటివ్ ఇంపాక్ట్ ఉందని నేను అనుకుంటున్నానండి. అయితే రీసెంట్గా మనకు ఇంటర్నెట్లో బాగా హల్చల్ అవుతున్న వీడియోలు కొట్టుకోవడం జరుగుతుంది బస్సులలో ఉన్నప్పుడు, ఇట్లాంటివి జరుగుతున్నాయి కదా, దాని మీద మీరు ఏమంటారు? అంటే ప్రతి ఒక్కళ్ళు సీటు కావాలని ఆశిస్తున్నారు. సో సడన్గా అంటే లేడీ ప్యాసింజర్స్ ఒక 20% పెరిగారండి. ఇంతకుముందు 40 to 45% లేడీ ప్యాసింజర్స్ ట్రావెల్ చేసేవాళ్ళు, ఇప్పుడు అలాంటిది 60 to 65% ట్రావెల్ చేస్తున్నారు. సో ప్రతి ఒక్కరికి సీట్ దొరకాలంటే కష్టం కదా. మేము ట్రిప్పులు ఎక్కువ చేస్తున్నా కానీ వాళ్ళు ఎవరికి వాళ్ళు కొంచెం అంటే ఒక బస్సు నిండిపోతే నెక్స్ట్ బస్సు వచ్చేంత వరకు వెయిట్ చేస్తే బాగుంటుంది, కానీ ఒకటే బస్సులో వెళ్ళిపోవాలనే ఆత్రంతో ఆ రద్దీ ఎక్కువైపోయి కొన్ని సంఘటనలు అలా జరిగాయి, 1-2 సంఘటనలు. సో మేము అలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఆ రూట్స్లో ట్రిప్స్ పెంచే ఏర్పాటు కూడా చేస్తున్నామండి. అయితే మేడం, ఏషియాలోనే మనకి బిగ్గెస్ట్ ఫెస్టివల్ ఇప్పుడు మేడారం జాతర వస్తుంది. అయితే చాలా బస్సులు రావాల్సి ఉంటుంది, చాలామంది ప్రయాణికులు ఉండాల్సి ఉంటుంది. మరి అట్లాంటప్పుడు మీరు ఎన్ని బస్సులను ప్రొవైడ్ చేస్తున్నారు జాతర కోసం? అంటే ఇప్పుడు 4000 బస్సెస్ ఆపరేట్ చేద్దామని ప్రపోజల్ అండి. ఇంతకుముందు 2022లో 2800 బస్సెస్ ఆపరేట్ చేసాం. సో ఇప్పుడు ఒక 1000 నుంచి 1200 బస్సులు ఎక్కువ ఆపరేట్ చేయాలని ప్లాన్ చేసుకుంటున్నాం. వేరే జిల్లాల నుంచి బస్సులు ఇక్కడ తెప్పించి భక్తులకి ఇబ్బంది లేకుండా ఉండేటట్లు ఏర్పాట్లు చేస్తున్నామండి. అయితే మనకి బస్ స్టాండ్లో కాకుండా ఇతర ప్రదేశాలలో కూడా మనకి బస్సు సౌకర్యాన్ని ఉంచుతారు కదా, ఈసారి కూడా అలాగే పెట్టే ప్రయత్నం? ఈ వరంగల్ రీజియన్లో ఒక 15 పాయింట్స్ నుంచి ఆపరేట్ చేస్తామండి. అంటే ఉమ్మడి వరంగల్ జిల్లా పరిధిలో. సో ఇక్కడ మీరు చూసుకుంటే హన్మకొండ బస్ స్టాండ్ నుంచి కాకుండా ఇక్కడ హయగ్రీవాచారి గ్రౌండ్స్ అంటారు, అక్కడి నుంచి ఫ్రూట్ మార్కెట్ ఏరియా ఉంటుంది, నెక్స్ట్ కాజీపేట, ఈ 3 పెద్ద జాతర పాయింట్స్. అట్లా ప్రతి డెపో పరిధిలో, పరకాల డెపో పరిధిలో గన్పూర్, చిట్యాల, అక్కడి నుంచి అట్లా ప్రతి డెపో పరిధిలో ఇంతకుముందు ఎలా ఏర్పాట్లు చేస్తామో అదే ఏర్పాట్లు చేస్తామండి. రైట్ అండి, థ్యాంక్ యూ సో మచ్.